గుడ్ మార్నింగ్. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలకు అగ్గిరాజేసే ట్రంప్ నిన్న ఒక బాంబు పేల్చాడు. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ను తెర మీదకి తీసుకొని వస్తాను, 2026 మధ్యంతర ఎన్నికల లోపే మెయిల్ ఇన్ ఓటింగ్ త్యజిస్తూ అత్యంత భద్రమైనవి, అత్యంత విశ్వసనీయమైనటువంటి బ్యాలెట్ పేపర్ వాటర్ మార్కును తీసుకొని వస్తాను. దీంతో ఎవరు ఓడారో ఎవరు గెలిచారో స్పష్టంగా తెలిసిపోతుంది. చాలా భద్రంగా విశ్వసనీయంగా ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది అని ప్రపంచ అగ్రాధినేత ట్రంప్ నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఈ మాటలు వింటే మన దేశంలో వందే భారత్ రైళ్లు పరిగెడతాయేమో ఒక పార్టీకి. ఎందుకంటే ట్రంప్ గెలవాలని అమెరికా ఎన్నికల్లో ప్రచారం చేయడమే కాకుండా ఓ వర్గం, మన దేశానికి సంబంధించిన ఓ వర్గం గుళ్ళు, గోపురాలు, దేవాలయాలు పూజలు కూడా చేశారు ట్రంప్ గెలిచాలని. అలాగే గుడి కూడా కట్టారనుకుంటా, గుడికి తిలకం దిద్ది, వీర తిలకం దిద్ది, బొట్లు పెట్టి మరి పూజలు కూడా చేశారు ట్రంప్ గెలవాలి. వచ్చినప్పటి నుంచి మన మీద సుంకాల పేరు మీద, ట్యాక్సుల పేరు మీద, మన విదేశీ మారక ద్రవ్యాన్ని, మన ఉత్పత్తులను ఎగుమతి దిగుమతుల మీద కూడా ఎన్నో సుంకాలు విధిస్తూ నిత్యం నిద్ర లేకుండా చేస్తూ ఉన్నాడు మన దేశానికి ట్రంప్. ఎందుకు? అతను గెలవడానికి పూజలు చేసిన ఓ వర్గానికి ప్రతిఫలంగా అనుకుంటా. అందులో భాగంగా దేనినైతే నమ్ముకొని రాజకీయంగా లబ్ధి పొందాలి, ఏ విధానైతే నమ్ముకొని శాశ్వతంగా అధికారంలో ఉండాలి అనుకుంటున్నావో కేంద్ర జాతీయ పార్టీ, ఆ పార్టీ విధి విధానాలన్నీ తిరుగుతున్న ఓటింగ్ మిషన్ చుట్టూ వాటి మీద నీళ్లు జల్లినట్టయింది ట్రంప్. ఎందుకంటే ఈవీఎంల మీద ఇంతవరకు రాహుల్ గాంధీ ఆరోపణలు వాస్తవాల అనేది పక్కన పెడితే సాక్ష్యాలను నిక్కచ్చిగా దేశ ప్రజలకు ఆధారాలతో సహా చూపించినా కూడా ఈసీ ఇంతవరకు చూపించిన ఆధారాలకు, సాక్ష్యాలకు సమాధానం చెప్పకపోగా ఇది రాజ్యాంగం మీద దాడి. వీడియో ఫుటేజ్ అడిగితే మీ అక్క చెల్లెల వీడియో ఫుటేజ్ ఇలాగే అడుగుతారా? ఓటింగ్ వేయడానికి పోలింగ్ బూత్కి వెళ్ళిన నా అక్క, నా చెల్లెలు లోపల ఏం చేస్తారు? మిషన్ను వచ్చే కదా వచ్చేది, బటన్ ప్రెస్ చేసే కదా వచ్చేది. మరి ఆ వీడియో ఫుటేజ్ ఇవ్వడానికి రాహుల్ గాంధీ అడిగితే దేశ ప్రజల తరపున మీ అక్క చెల్లెల, మీ అమ్మగారి వీడియో ఫుటేజ్ అడిగితే ఎలా ఉంటుంది అని చెప్పి ఈసీ జ్ఞానేశ్వర్ ఎదురుదాడి తిరుగుతాడు. అంటే ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీగా ప్రతిపక్షాలు ఎట్లయితే అధికార పార్టీని అడిగితే అధికార పార్టీ ప్రతిపక్షాలు విపక్షాల మీద ఎలా అయితే దుమ్మెత్తి పోస్తూ అలా మాట్లాడుతున్నాడు తప్ప ఎన్నికల కమిషనర్గా అతను మాట్లాడడం లేదు. ఏదైనా